హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఈ వీడియోలో మనము అక్షరాలు వర్ణమాల మనం గమనించినట్టయితే కొన్ని అక్షరాలు ఒకేలా కనిపిస్తాయి. మరి వాటికి డిఫరెన్స్ ఏంది అనేది చూద్దాం. ఇక్కడ చూడండి. మనకి ఇక్కడ ఈ సున్నాకా నుంచి ఇలా రాసి ఈ సున్నాకి ఈక్వల్గా రాసినాము అంటే అది బా అవుతుంది. ఓకేనా? ఈ సున్నా కంటే ఇక్కడ మనకి కిందికి వచ్చింది అనుకోండి, అది ఓ అవుతుంది. రెండిటికి డిఫరెన్స్ చూడండి. ఇది పైకి పోతే బా అవుతుంది, ఇది కొంచెం కిందికే ఉంటే ఓ అవుతుంది. ఓకేనా? అలాగే నా సా, ఈ తలకట్టు వచ్చేసి దీనిపైన ఉంటే నా అవుతుంది. ఈ తలకట్టు ఇక్కడ లేకుండా పక్కన ఉండింది అనుకోండి, అది సా అవుతుంది. ఓకేనా? తలకట్టు అలా కాకుండా ఇలా ఇచ్చి ఇక్కడ ఇచ్చినా కూడా అది గు అవుతుంది. ఓకేనా? వేరియేషన్ చూడండి. నెక్స్ట్ పా వా. ఇక్కడ ఇలా రాసి మనకి ఇక్కడ తలకట్టు ఇచ్చినామంటే పా, ఇదే తలకట్టు దీనికి ఆనిచ్చి ఇచ్చినామంటే వా. నెక్స్ట్ మా యా. ఏంటి డిఫరెన్స్ మాకి యాకి? దీనికి చిన్న సున్నా ఉంటుంది, ఈ సున్నా కంటే తలకట్టు కొంచెం పైన ఉంటుంది, అది మా. దీనికి పెద్ద సున్నా ఉంటుంది, ఈ సున్నాకి ఈక్వల్గా తలకట్టు ఉంటుంది, అది యా అవుతుంది. ఓకేనా? రు బు. బా రాసి బా పక్కనే రెండు కొమ్ములు ఇచ్చినామంటే అది రు అవుతుంది. బా పక్కన ఒక కొమ్ము ఇచ్చినామంటే బు అవుతుంది. రెండింటికి వేరియేషన్ చూడండి. ఔ జౌ. ఔ అన్నప్పుడు ఓ రాసి దానిపైన వస్తుంది, మరి జౌ అన్నప్పుడు ఇక్కడ జా రాసి దీనికి ఇలా వస్తుంది. నెక్స్ట్ రా టా. జస్ట్ వేరియేషన్ ఏంటి? రెండింటికి వేరియేషన్, లోపల చుక్క ఉంటే అది ఠా అవుతుంది, చుక్క లేకుంటే అది రా అవుతుంది. ఓకేనా? మిగతా అంతా సేమే, మనం రాయడం తలకట్టు తిరగాలంతా కూడా రాయడం రెండింటికి సేమే, కానీ ఇక్కడ లోపల చుక్క ఉంటుంది ఠా, లేకుంటే రా. ఈ ఐ. ఐ ఈ రాసేటప్పుడు ఇలా రాస్తే అది ఈ అవుతుంది. ఇలా రాకోకుండా ఉండింది అనుకోండి, అది ఐ అవుతుంది. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇది ఘా ఝా, ఇది షు. షాకు కొమ్మిస్తే షు. మూడు ఒకే రకంగా ఉన్నాయి. ద ఠ ద. ఇదేమో దా లోపల చుక్క పెట్టి కింద ఇలా లైన్ హలంతం ఇచ్చేసినాం అనుకోండి. కింద ఒక లైన్ ఇస్తే దాన్ని వచ్చేసి మనం ఏమంటాము? థా అని చెప్తాం. ఇది దా అవుతుంది. ఇది మనకి అక్షరమాలలో వర్ణమాలలో సేమ్ ఒకేలాగా ఉండే అక్షరాలు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అవర్ వీడియోస్.